ఇటీవల భారత ప్రధాని మోడీ బ్రెజిల్ దేశంలో పర్యటన చేశాడు. ఈ పర్యటనలో భాగంగా మోడీని బ్రెజిల్ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. బ్రెజిల్ దేశ అత్యున్నత పురస్కారం పేరొచ్చేసి ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆఫ్ ది సౌతర్న్ క్రాస్. ఈ అవార్డును బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో మోడీకి అందజేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ చేసిన కృషికి గాను ఈ అవార్డును అందజేశారు. ఇప్పటి వరకు మోడీ 26 అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడం విశేషం. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అరావళి కొండలలో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని నిర్మిస్తామని ప్రకటన చేసింది. జంగిల్ సఫారీ దాదాపు 10,000 ఎకరాల అటవీ భూమిని కవర్ చేస్తుంది. ప్రకృతిని రక్షించడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే పర్యాటకాన్ని పెంచడం మరో లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ప్రజలకు కొత్త ఉద్యోగాలను సృష్టించాలని హర్యానా ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ జైని, కేంద్ర హోంమంత్రి మనోహర్ లాల్ మరియు పర్యావరణ మంత్రి రావ్ నర్బీర్ సింగ్ జామ్నగర్లోని వంటారా వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో దోమల బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను ప్రారంభించింది. దేశంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విధానంలో భాగంగా రాష్ట్రంలోని 6 ప్రధాన నగరాలలో పైలట్ ప్రాజెక్టుగా 66 ప్రాంతాలలో ఏఐ ఆధారిత సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. 6 నగరాల పేర్లు వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు మరియు రాజమండ్రి. ఇక ఈ స్మార్ట్ సెన్సార్లు దోమల జాతి, లింగం, సాంద్రత మరియు ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత వంటి వివరాలను నిరంతరం గుర్తిస్తాయి. ఏదైనా ప్రాంతంలో దోమల స్థాయి మోతాదుకు మించి ఉంటే సంబంధించిన అధికారులకు హెచ్చరికలు పంపుతాయి. అధికారులు ఆ ప్రాంతాలలో దోమల మందు ద్వారా వాటిని అరికట్టే అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరంలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బయోఫ్యూయల్ వినియోగదారుగా భారతదేశం నిలిచింది. గత సంవత్సరంలో 5వ స్థానంలో ఉండగా తాజాగా ఇండియా చైనాను అధిగమించింది. ఇక బయోఫ్యూయల్ వినియోగంలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి మొదటి స్థానంలో యుఎస్ఏ నిలవగా 2వ స్థానంలో బ్రెజిల్ నిలిచింది. ఇక 3వ స్థానంలో ఇండోనేషియా, 4వ స్థానంలో ఇండియా, 5వ స్థానంలో యూరోపియన్ యూనియన్ దేశాలున్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో యూపీఐ సేవలు ప్రారంభం. కరేబియన్ దేశంలో భారతీయ ప్రయాణికులకు యూపీఐ సేవలు అందించనుంది. ఇక భారతీయ ప్రయాణికులకు యూపీఐ సేవలు అందిస్తున్న 8వ దేశంగా, అలాగే మొదటి కరేబియన్ దేశంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం నిలిచింది. భారతీయులు ఈ దేశాన్ని సందర్శించినప్పుడు డబ్బును మార్చకుండా యూపీఐ యాప్లను ఉపయోగించవచ్చు. భారతీయులకు యూపీఐ సేవలు అందిస్తున్న 8 దేశాలు వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్ మరియు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలున్నాయి. తాలిబాన్ల అణచివేతకు ఐక్యరాజ్యసమితి తీర్మానం. ఇక ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని 2021 సంవత్సరంలో తాలిబాన్లు ఆక్రమించుకొని పరిపాలన చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలు, బాలికలు ఎదగకుండా పాలకులు అణచివేతకు గురిచేస్తున్నారు. ఈ అణచివేతను అంతం చేయాలని, ఉగ్రవాద గ్రూపులను నిర్మూలించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. దీనికోసం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ ఓటింగ్‌కు 116 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఇక ఇండియా, చైనా, రష్యా, ఇరాన్‌తో సహా మరో 12 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇటీవల తాలిబాన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు క్వెషన్సొచ్చేసి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ. విద్యా మంత్రిత్వ శాఖ, బి. విదేశాంగ మంత్రిత్వ శాఖ, సి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, డి. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కేరళ, బి. తమిళనాడు, సి. కర్ణాటక, డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. తమిళనాడు. బారిలియస్ ఇంఫాలెన్సిస్ అనే కొత్త మంచినీటి చేప జాతిని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఏ. అస్సాం, బి. బీహార్, సి. సిక్కిం, డి. మణిపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మణిపూర్. బుక్కపట్నం చింకర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. రాజస్థాన్, సి. కర్ణాటక, డి. గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కర్ణాటక. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది ఏ మంత్రిత్వ శాఖకు చెందిన చట్టబద్ధమైన సంస్థ? ఏ. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, బి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డి. హోం మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ.